ప్రయాణం చేస్తున్నాం. ఆ శ్వాసను గమనిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చొని సహజమైన శ్వాసను గమనిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. వేళ్ళలో వేలు ఉంచుదాం. కాల్ని క్రాస్గా ఉంచి చక్కగా మీరు కూర్చున్న ప్లేస్ని కూడా కుర్చీకి అతికిపోవద్దు, ఎరుకుతో కూర్చోండి మిత్రులారా. మీ నడుము సహకరిస్తే నడుము నిటారుగా ఉంచండి. మనం ఎప్పుడు కుర్చీకి అటాచ్ అయిపోయామో ఆటోమేటిక్గా మన ఆలోచనలు మనం గతం కన్నా వెళ్ళిపోతాం, భవిష్యత్తు కన్నా వెళ్తాం. సో ఎప్పుడు ఎరుకుతో కూర్చోవాలి అంటే ఈ క్షణం చక్కగా కన్వీనియంట్గా మనల్ని మనం గమనిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం మిత్రులారా. హ్యాపీ ఇన్నర్ జర్నీ. సహజమైన శ్వాసను గమనిద్దాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, వేళ్ళలో వేలు తీయవద్దు. ఎవరైనా కంటి మీద ఉన్న కళ్ళజోడి ఉంటే తీసేసేయండి మిత్రులారా. ఈ యావత్తు సృష్టిలో పరమాత్ముడు ఉన్నాడు అంటే భగవంతుడి శక్తి అంతయు ఉంది. మనిషి ఆ పరమాత్ముడి యొక్క అంశ కాబట్టి మనిషి అన్నవాడు ఏది చేయట్లేదు కాబట్టి ఆ పరమాత్మ శక్తే మనలో ఉంది. ఆత్మశక్తి, ఆత్మే పరబ్రహ్మము. మరి ఆ ఆత్మశక్తిని యాక్టివేట్ చేయడమే ధ్యానము. ఏ మార్గాన్ని అనుసరించి తాము ఆత్మస్వరూపమని గుర్తిస్తాడో, పరమాత్మ అంశగా ఉద్భవించానని తెలుసుకుంటాడో ఆ మార్గమే ధర్మము అని అంటారు. సహజమైన శ్వాసను గమనిస్తూ మరి ధర్మము అంటే ఏ మార్గాన్ని అనుసరించి, మనమందరం ఏ మార్గాన్ని అనుసరిస్తున్నాం? ధ్యాన మార్గం, శాకాహార మార్గం, పిరమిడ్ మార్గం ద్వారా మనం ఆత్మస్వరూపులమని తెలుసుకున్నాం. ఏ మార్గాన్ని అనుసరించి తాము ఆత్మస్వరూపమని గుర్తిస్తాడో, పరమాత్మాంశగా ఉద్భవించానని తెలుసుకుంటాడో ఆ మార్గమే ధర్మము అని అంటారు. సహజమైన శ్వాసను గమనిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు, వేళ్ళు వేలు తీయవద్దు. శ్వాస మీద ధ్యాస.
ఈ యొక్క పిరమిడ్ యొక్క వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. విఘ్నేశ్వరుడి నుంచి శనేశ్వరుడి వరకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, త్రిమూర్తి దేవతల యొక్క సహాయ సహకారాలు, విశ్వగురువుల యొక్క సహాయ సహకారాలతో చక్కగా వాళ్ళందరూ అనుగ్రహంతో చక్కగా ముందుకు నడుస్తుంది. భ్రమాని తెలుసు బతుకంటే బొమ్మలాట అని తెలుసు. భ్రమా కళ్ళు రెండు మూసేయాలంట, మూడో కంటిని తెరవాలంట. కళ్ళు రెండు మూసేయాలంట, మూడో కంటిని తెరవాలంట. మిన్ను మన్ను మిట్ట పల్లెం ఒక్కటిగా కనిపించాలంట. ఆడేవాడు ఆడించేవాడు ఏకపాత్రలని ఎరగాలంట. ఆడేవాడు ఆడించేవాడు ఏకపాత్రలని ఎరగాలంట. ఎరుక వచ్చిరాగానే మాయం అయిపోతుందంట. అర్థం కాకపోతే మాయ, అర్థమైతే మనలో ఆచరణ సమస్య అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మాయను కూడా జయించడమే పూర్తిగా మన లోపలికి మనం ప్రయాణం చేయడం. అది అద్భుతమైనది ధ్యానం. ఎవరు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తారో బ్రహ్మ సరస్వతి సాక్షాత్కారం పొందుతారు. ఎవరు శాకాహారం తింటూ శాకాహార జగత్ వైపు ప్రయాణం చేస్తారో వాళ్ళకి లక్ష్మీనారాయణుల సాక్షాత్కారం పొందుతారు. ఎవరు పిరమిడ్ శక్తిని పొందుతూ ఈ విశ్వమే ఒక పిరమిడ్గా భావించి చక్కగా సాధన చేస్తారో, అదే సత్యాన్ని అందిస్తారో వాళ్ళకి శివుడు పార్వతి సాక్షాత్కారం పొందుతారు. సహజమైన శ్వాసను గమనిస్తూ చక్కగా సాధన చేద్దాం. ఆత్మతో అనుసంధానం. కాబట్టి మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఈ జన్మను సార్థకం చేసుకుని ఒక గొప్ప వరం మన పత్రిజీ తండ్రి మనకి 3 టూల్స్ ఇచ్చారు. ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి. వీటి ద్వారా మన జన్మను సార్థకం చేసుకునే ఒక గొప్ప అవకాశం ఇది. కాబట్టి బాహ్య ప్రపంచానికి, అంతర్ ప్రపంచానికి నా గమనం వేరులే, నా గమ్యం వేరులే. మన గమ్యం ఎటువైపు? జన్మను సార్థకం చేసుకోవడానికి, ఈ జన్మని ఆఖరి జన్మ వైపు నడిపించుకోవడానికి. మరి జన్మని సార్థకం చేసుకోవాలన్నా, ఆఖరి జన్మ వైపు ప్రయాణం చేయాలన్నా ప్రతి క్షణాన్ని మనం ఉపయోగించుకోవాలి మిత్రులారా. ప్రతి మాట విని తెలుసుకో,
ప్రతి మాట విని తెలుసుకోవాలి మనం. ప్రతి పూట నిన్ను గెలుచుకో, ప్రతి పూట నిన్ను గెలుచుకోవాలి. ప్రతిరోజు వెళితే రాదు, ఇక నిత్యం నీదనుకో. ప్రతిరోజు వెళితే రాదు, అది నిత్యం నీదనుకో. ఏ బాట సాగినా, ఏ బాట ఎటు సాగినా, ఆ దూరం ఎటు వెళ్ళినా, సహజమైన శ్వాసను గమనిస్తూ నా గమనం ఆత్మ వైపు, నా గమ్యం ఆత్మ సాక్షాత్కారం వైపు. నా స్ఫురణ, నా స్మరణ, నా స్ఫురణ నిరంతరము ప్రతి క్షణము పరబ్రహ్మంతో అనుసంధానం అవడం. ధ్యాన నవరత్నాల్లో మొదట ధ్యాన నవరత్నం ఆత్మే పరబ్రహ్మము. ప్రతి మాట విని తెలుసుకో, ప్రతి పూట నిన్ను గెలుచుకో. ప్రతిరోజు వెళితే రాదు, ఇక నిత్యం నీదనుకో. ప్రతిరోజు వెళితే రాదు, ఇక నిత్యం నీదనుకో. ఏ గాలి నిన్ను సోకినా, ఏ ధూళి నిన్ను తాకినా. చూడండి సర్వేశ్వరుడు ఎంత చక్కగా చెప్పిస్తున్నాడో. ఏ గాలి నిన్ను సోకినా, ఏ ధూళి నిన్ను తాకినా, స్వచ్ఛమైన వాన చినుకల నువ్వున్నావనుకో. నీకింక ఎదిరేది, నిన్నెవరు ఆపేది? నేనున్న నీకంటూ నా మాట వినమంటూ. అంటే మీ అంతరాత్మ అని అర్థం. ధ్యానం చేయడం వల్ల మన అంతరాత్మతో అనుసంధానం అవుతాము. హృదయం చెప్పేదే వింటూ పయనిస్తూ ఉన్న, మనసుకు నచ్చిందే చేస్తా అంటున్నా. ఎప్పుడు మనం ధ్యాన సాధన చేస్తామో, ధ్యాన ప్రచారం వైపు వెళ్తామో, సాత్విక ఆహారం తింటూ ఈ భూమి మీదకి నువ్వెందుకు వచ్చో, నీ పర్పస్ ఏంటి, ఏ కర్తవ్యం మీద ఈ భూమి మీదకి వచ్చో, నీ కర్తవ్యాన్ని నెరవేర్చుతూ ఆ పరబ్రహ్మం వైపు మనం ప్రయాణం చేయడం. ఏ గాలి నిన్ను సోకినా, ఏ ధూళి నిన్ను తాకినా, స్వచ్ఛమైన వాన చినుకుల నువ్వున్నావనుకో. నీకింక ఎదిరేది, నిన్నెవరు ఆపేది? నేనున్న నీకంటూ నా మాట వినమంటూ. నా మాట అంటే, నా అంటే ఆత్మ, నా అంటే పరబ్రహ్మము. హృదయం చెప్పేదే వింటూ, హృదయం చెప్పేదే వింటూ. హృదయం చెప్పింది ఎప్పుడు వినగలవు? నీ సాధన సరిగ్గా జరిగినప్పుడు, నీ సాధన ఆచరించినప్పుడు. హృదయం చెప్పేదే వింటూ పయనిస్తూ ఉన్న, మనసుకు నచ్చిందే చేస్తా అంటున్నా. నా గమనం వేరులే, నా గమ్యం వేరులే, నా స్ఫురణ వేరులే, నా స్మరణ వేరులే. కాబట్టి ఈ బాహ్య ప్రపంచము, అంతర్ ప్రపంచం. బాహ్య ప్రపంచానికి గమనం ఉంది, అంతర్ ప్రపంచానికి కూడా ఉంది. మరి ఆ గమనం, ఆ గమ్యం, మరి ఆ స్ఫురణ, ఆ స్మరణ, ఆత్మవైపు స్మరణ నిరంతరము ప్రతిక్షణం పరబ్రహ్మంతో అనుసంధానమై ఉంది. మరి ఆ పరబ్రహ్మాన్ని నువ్వు అనుసంధానం అవ్వాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారానే నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయగలుగుతావు.
ఏ తోడు విడినాడినా నా తోడు నన్ను వీడినా. చూడండి, ఏ తోడు విడినాడినా నా తోడు నన్ను వీడినా. నాతోనే నడవడం నాకెంతో ఇష్టం. మరి నీతో నువ్వు నడవాలి అంటే సాధన చేయాలి. సాధన ద్వారానే సాధ్యమవుతుంది. అసలు నువ్వెవరు? ఈ ఆకారం ఎందుకు ధరించావు? ఈ ప్రపంచంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కదా, పర్టికులర్గా ఈ కుటుంబంలో ఎందుకు పుట్టావు అంటే నువ్వెవరో తెలుసుకో. ఈ పేరు ఎందుకు నీకు పెట్టారు? మరి నువ్వెవరో తెలుసుకోవాలి అంటే అది ఒక ధ్యానం ద్వారా, శాకాహారం ద్వారా, ఆ పిరమిడ్ శక్తి ద్వారా మనల్ని మనం తెలుసుకోగలిగే ఒక చక్కటి మార్గం తండ్రి మనకి ఇచ్చి వెళ్ళిపోయాడు. మరి మన పాత్ర మనం పోషించాలి కదా. ప్రతి యుగంలో ధర్మం పడిపోతుంది. ధర్మాన్ని లిఫ్ట్ చేయడానికి ఒక యుగ పురుషుడు రావడం జరిగింది. ప్రతి యుగంలో జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. తండ్రి మనకి పిల్లలకి దారి తప్పిపోతుంటే దారి చూపించిన యుగ పురుషుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తుంది. కాబట్టి మనమందరము పత్రిజీ తండ్రి యుగ పురుషులు. తండ్రి ద్వారా వచ్చిన వాళ్ళందరం యుగ పురుషులమే. మనం కూడా యుగ పురుషులమే. ఈ ధర్మస్థాపనలో మనమందరం ఉన్నాము. కాబట్టి నాతోనే నడవడం నాకెంతో ఇష్టం. నా బాట ఎటు సాగినా, ఆ దూరం ఎటు వెళ్ళినా, నా తీరం చేరే వేళ ఉండదు ఏ కష్టం. కాబట్టి మన తీరానికి మనం చేరుతున్నప్పుడు ఏ కష్టం అనిపించదు. ఎందుకంటే అది ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి. ఏకాంతం ఒక్కటే నే కోరుకుంటా, నే కోరుకుందే నే చేరుకుంటా. సో మన వైపు మనం, మన లోతుల్లోకి మనం ప్రయాణం చేయాలంటే ఏకాత్వం అవసరం. ఏకాంతం అవసరం మనకి. ఆ ఏకాంతం ద్వారానే, మన సాధన ద్వారానే మన లోపలికి మనం ప్రయాణం చేయగలుగుతాం. కాబట్టి ఏకాంతం ఒక్కటే నే కోరుకుంటా, నే కోరుకుందే నే చేరుకుంటా. హృదయం చెప్పేదే వింటూ పయనిస్తూ ఉన్నా, మనసుకు నచ్చిందే చేస్తా అంటున్నా. కాబట్టి మీ మనసుకు నచ్చింది ధర్మబద్ధమైంది ఉండాలి, అంతరాత్మతో అనుసంధానమై ఉండాలి. మనసుకు నచ్చింది కదా అని ఏ పడితే పని చేసేది కాదు. మనం చేసిన పని ధర్మస్థాపనకి అనుకూలంగా ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు మనం ఇబ్బంది పడకూడదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. అప్పుడు మన గమ్యం, మన గమనం, మన స్ఫురణ, మన స్మరణ ఆత్మ వైపు ప్రయాణం చేస్తుంది, ఆ పరబ్రహ్మం వైపు. ఎందుకంటే యావత్తు సృష్టిలో ఆ భగవంతుడు నిండి ఉన్నాడు. అంటే ఈ విశ్వమంతయు ఆ భగవంతుడి శక్తితో నిండి ఉంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. కాబట్టి అంతయు ఆ ఎనర్జీ నిండి ఉంది. మనిషి ఆ పరమాత్ముడి యొక్క అంశ. మనిషి అన్నవాడు ఏది చేయలేడు, ఆ పరమాత్మ శక్తి చేపిస్తుంది. అదే మన అంతరాత్మ. కాబట్టి
మరి ఆ అంతరాత్మతో అనుసంధానమే చక్కటి ధ్యానము. జీవితం 4 స్టెప్పులు: కోరిక, ఆశ, ఆపేక్ష, ఆకాంక్ష. ఒక బాహ్యమైన ప్రపంచము కోరికలతో నడుస్తుంది, ఆశలతో నడుస్తుంది, ఆపేక్ష ప్లానింగ్, ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి ప్లానింగ్తో నడుస్తుంది, ఆకాంక్ష అందులోకి వెళ్ళి కూర్చోవాలి. కానీ ఆధ్యాత్మికత ప్రపంచంలో ఇక్కడ ఆశ ఉండదు, ఆపేక్ష ఉండదు, ఒకటే ఇచ్ఛ. నేనెవరో తెలుసుకోవడం. ఆకాంక్ష ఏంటి? ఆ పరబ్రహ్మం వైపు ప్రయాణం చేయడం. ఇక్కడ ఆశ ఉండదు, ఆపేక్ష ఉండదు, ఇచ్ఛ ఆకాంక్ష ఉంటుంది. కాబట్టి మన గమనం, మన గమ్యం, మన స్ఫురణ, మన స్మరణ. కాబట్టి ఆశయం వైపే అడుగెట్టు, ఆలోచనలకు పదునెట్టు, అనుకున్నది నెరవేరెట్టు గురిపెట్టు. ఆశయం వైపు అడుగెట్టు, ఆలోచనలకు పదునెట్టు, అనుకున్నది నెరవేరేటట్టు గురిపెట్టు. నీ ప్రయాణం ఆత్మవైపు ప్రయాణం చేయడానికి, నీ జన్మను సార్థకం చేసుకోవడానికి మనమందరం చేయవలసిన కర్తవ్యాలు. అటువైపు నడుద్దాం మిత్రులారా. సహజమైన శ్వాసను గమనిద్దాం. సాధ్యం కానిది ఏదున్నా, సాధించాలని ఆశ ఉన్నా, సాధన నీలో ఉందంటే సాధ్యంరా. సాధన సాధ్యం కానిది ఏదున్నా, సాధించాలని ఆశ ఉన్నా, సాధన నీలో ఉందంటే సాధ్యంరా. ఏదైనా సాధ్యమే. అది నీకే ఎదురు చూస్తుంది, నీ లక్ష్యమే నీకు ఎదురు చూస్తుంది, అది నిన్నే చేరుకుంటుంది నువ్వు సంకల్పంతో సన్నిహితం అయితే. కలగనడం నువ్వు మానేస్తే, కథనంలో నువ్వు అడిగేస్తే, నీ తపనే తల్లిగా నిన్ను దీవిస్తుంది. కలగనడం నువ్వు మానేస్తే, కథనంలో నువ్వు అడిగేస్తే, నీ తపనే తల్లిగా నిన్ను దీవిస్తుంది. దినప్రతి దినం ఒక సమరమే, దినప్రతి దినం ఒక సమరమే, ప్రతి క్షణము అవసరమే, సహనమే. నీ జన్మను సార్థకం చేసుకోవాలంటే ప్రతి క్షణము అవసరం సహనం. సహనం శ్రద్ధ. విశ్వగురువు షిరిడి సాయినాథుడు చెప్పారు, శ్రద్ధ సబూరి. ప్రతి క్షణం శ్రద్ధ పెట్టు, ప్రతి క్షణం సహనంతో ఉండు. దినప్రతి దినం ఒక సమరమే, ప్రతి క్షణము అవసరం సహనమే, అది నిన్ను నడిపే పయనమే, పయనమే. నా గమనం వేరులే, నా గమ్యం వేరులే, నా స్ఫురణ వేరులే, నా స్మరణ వేరులే,
కాబట్టి బాహ్య ప్రపంచానికి అంతర్ ప్రపంచానికి ఇదే. కాబట్టి మన స్మరణ, మన స్ఫురణ, మన గమ్యం, మన గమనం ఆత్మ వైపు, ఆత్మ సాక్షాత్కారం వైపు. కాబట్టి చక్కగా సాధన చేద్దాం మిత్రులారా. బాహ్య ప్రపంచంలో నువ్వు ఎదుగుతున్న కొద్దీ, ఏం బాబు నువ్వు ఎంత ఎదిగావు, ఇంకా మారవా, నువ్వు ఇంకా ఎదుగుతున్నావు, ఇంకా మారవా అని అడుగుతూ ఉంటారు. కానీ ఆత్మపరంగా ఎవరు అడగరు. ఆత్మపరంగా నీకు నువ్వే తెలుసుకోవాలి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ ఆత్మ పురోగతి ఎదుగుదల లేనప్పుడే నీకు అనారోగ్యాలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతృప్తి లేని జీవితం, ఎందుకురా బాబు పుట్టాను అని దుఃఖిస్తూ ఉంటాం. నీ కర్తవ్యం అర్థమైన తర్వాత నువ్వు అటువైపు నడిచినప్పుడు ఆటోమేటిక్గా ఉన్న సమస్యలన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. అలాంటిది అద్భుతమైనది ధ్యానం. అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణు వారిని, మాధవ ధర్మము అధర్మం అంటే ఏంటి మాధవ అని అర్జునుడు శ్రీకృష్ణ వారిని అడిగితే శ్రీకృష్ణ వారిని ఈ విధంగా చెప్తారు. ధర్మము అంటే ఏ మార్గాన్ని అనుసరించి తాము ఆత్మస్వరూపమని గుర్తిస్తాడో, పరమాత్మాంశగా ఉద్భవించానని తెలుసుకుంటాడో ఆ మార్గమే ధర్మము అని అంటారు. ఎప్పుడు మనిషి ఇది తెలుసుకుంటాడో ఇతర మనుషుల పట్ల నిర్దయ కాఠిన్యము వహించడు. వానికి ఇది తెలుసు, జివ్వను ఖండిస్తే బాధ జివ్వకే ఉండదు, దాని అనుభూతి శరీరం అంతటికీ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో ఏ ఒక్క మనిషికి బాధను అనుభవించినా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ సంపూర్ణ సుఖాన్ని అనుభవించలేరు. ఏ ఒక్క మనిషికి బాధ కలిగినా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ సంపూర్ణ సుఖాన్ని అనుభవించలేరు. కరుణతో నిండిన మనసు ఏ కార్యమైతే చేయాలనుకుంటుందో అదే ధర్మము. మరి ఇంత చక్కటి కార్యక్రమము ఈరోజు 11:11 సమయానికి జరిగింది. లోక కళ్యాణము, ధర్మస్థాపన. మరి అది కరుణతో జరిగింది. కరుణతో నిండిన మనసు ఏ కార్యమైతే చేయాలనుకుంటుందో దానినే ధర్మము అని అంటారు. అప్పుడు అర్జునుడు ఇంకో ప్రశ్న వేస్తాడు, మాధవ అధర్మానికి మరొక పేరు అజ్ఞానం కదా, అజ్ఞానుల పట్ల దయ చూపించడం అవసరం కదా, మరి దండించడంలో అర్థం ఏంటి? అప్పుడు శ్రీకృష్ణ వారు అర్జున వారితో ఈ విధంగా చెప్తారు, అజ్ఞాని జ్ఞానం విలువ తెలుసుకునేందుకు సిద్ధంగా లేకుంటే, జ్ఞానం వైపు దృష్టి సాధించేందుకు సిద్ధంగా లేకుంటే దండనే దయాపార్థ. మరి ఇక్కడ అజ్ఞాని ఎవరు? అజ్ఞాని జ్ఞానం విలువ తెలుసుకునేందుకు సిద్ధంగా లేకుంటే, జ్ఞానం వైపు దృష్టి సాధించేందుకు సిద్ధంగా లేకుంటే దండనే దయాపార్థ. మరి ఇప్పుడులో దండనే దయ ఏంటి? అనారోగ్యాలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతృప్తి లేని జీవితం, ఎందుకురా బాబు పుట్టాను అని దుఃఖించడం. అప్పుల్లో యుద్ధం అయితే ఇప్పుడులో సర్వేశ్వరుడు ఈ రూపంలో మనలో ఉన్న ధర్మశక్తి తగ్గిపోయినప్పుడే, ధర్మము అంటే మరొక పేరు ఆత్మశక్తి, తగ్గిపోయినప్పుడే పరిస్థితులు మనల్ని డిమాండ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మన ఆత్మశక్తిని మనం పెంచుకోవాలి. ధ్యానము ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, శాకాహార జగత్తు ద్వారా, పిరమిడ్ జగత్తు ద్వారా, ధ్యాన జగత్తు ద్వారా. అజ్ఞాని జ్ఞానం విలువ తెలుసుకునేందుకు సిద్ధంగా లేకుంటే, జ్ఞానం వైపు దృష్టి సాధించేందుకు సిద్ధంగా లేకుంటే దండనే దయాపార్థ. ఇక్కడ దండన అంటే ఇవే మనకి ఇప్పుడు మనం అందరం ఫేస్ చేస్తున్నాం కదా బాహ్యమైన సమస్యలు. ఎందుకంటే ఆత్మశక్తి తగ్గిపోయింది కాబట్టి బాహ్యమైన సమస్యల్లో మనం అందరం కొట్టుకుపోతున్నాం. కాబట్టి మన ఆత్మశక్తి పెరగడానికి మనం రోజుకు 3 గంటలు ధ్యానం చేయాలి. 24 గంటలు ఒక రోజు, అందులో 6 గంటలు నిద్ర తీసేయండి, 18 గంటలు.
ఈ 18 గంటల్లో 3 ఆరులు 18, ఈ 18 గంటల్లో మనలో కోపాలు, భయాలు, ఆందోళనలు ఏమీ లేకుండా ఉండాలి అంటే మనము 3 గంటలు సాధన చేయాలి. అది అరగంట అరగంట చేయొచ్చు, గంట గంట చేయొచ్చు, 3 గంటలు ఒకేసారి చేయొచ్చు. ఇలాంటి పవిత్రమైన శక్తి క్షేత్రాల ద్వారా ఇంకా అనంతమైన శక్తిని మనం నింపుకోవచ్చు. సృష్టిగతి సదా పరమాత్మ వైపే ఉంది. సృష్టిగతి సదా పరమాత్మ వైపే ఉంది. అది ఈ క్షణంతోనే ఉంది. కాబట్టి గతాన్ని త్యాగం చేయండి మిత్రులారా, భవిష్యత్తుని త్యాగం చేయండి, ఈ క్షణంతో ఉండండి. గతం చిత్తకాగితం, భవిష్యత్ క్వశ్చన్ పేపర్. గతంలో జరిగిన ప్రతి సంఘటన మనకి ఒక ఇన్స్పిరేషనే. మళ్ళీ అలాంటి పొరపాటు జరగకూడదు. భవిష్యత్ క్వశ్చన్ పేపర్, రేపు ఏం జరుగుతుంది ఎవరికి తెలీదు, కానీ ఈ క్షణం మనకు తెలుసు. ఇప్పుడు జరుగుతున్న మూమెంట్ మనకు తెలుసు. అప్పుడప్పుడు ఒక దుస్థితి ఉత్పన్నం అవుతుంది. అధర్మం, మోహం, అజ్ఞానం పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఈ లోకంలో ధర్మం లుప్తమవుతుందో భయం ఉత్పన్నమవుతుంది. ఈ ధర్మం ఎప్పుడు లుప్తమవుతుందో కరుణ నశించిపోతుంది. అదేవిధంగా సత్యం కూడా నశించిపోతూ ఉంటుంది. మరి రానున్న తరాలకు ధర్మం ప్రాప్తించాలంటే ఈరోజే అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునర్స్థాపించడం అనివార్యం పాద్దా. మరి ధర్మాన్ని పునఃస్థాపించాలి అంటే ప్రతి ఒక్కరికి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి అందాలి. నిజమైన కర్మయోగి ఆశ ఉండదు, ఆపేక్ష ఉండదు. ఇచ్ఛ అంటే కోరిక, డిజైర్. కోరిక ఒకటే, నేను ఆత్మస్వరూపమని ఒక్కసారి అర్థమైన తర్వాత తాను కర్మయోగిగా మారగలడు. కర్మయోగి అంటే తను భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఆ కర్తవ్యాన్ని తెలుసుకొని నడవడమే కర్మయోగి యొక్క విధానం. మరి మనమందరం కర్మయోగులమే. కుటుంబంలో ఉంటున్నాం, సమాజంలో ఉంటున్నాం. కర్మలు చేస్తున్నాం కాబట్టి కర్మలు చేస్తాం కానీ కర్మ ఫలితాన్ని ఆశించం. కర్మ ఫలితాన్ని ఆశించము, కానీ కర్మలు చేస్తూ ఉంటాము ఒక కర్మయోగిగా. అన్ని కార్యాలు చేస్తాం కానీ వాటిలో ఆశ ఉండదు, ఆపేక్ష ఉండదు. కర్మ ఫలితానికి ఆశించడం ఉండదు. ఒక కర్మయోగిల కర్మలు చేయడం వరకే, ధర్మబద్ధమైన కర్మలు. ఎవరు ధర్మస్థాపన వైపు నిరంతరం ప్రయాణం చేస్తున్నారో వారందరూ శ్రీకృష్ణ పరబ్రహ్మంలే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎవరు ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, పిరమిడ్ ప్రచారం చేస్తారో వాళ్ళందరూ కూడా యుగ పురుషులే. కాబట్టి మనం జన్మను సార్థకం చేసుకుని ఒక గొప్ప వరం, వీటి ద్వారానే మన జన్మను సార్థకం చేసుకుని
అవకాశం పూర్తిగా ఉంది, మనం వినియోగించుకోవడమే. సహజమైన శ్వాసను గమనిద్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు, వేలు తీయవద్దు. శ్వాస మీద ధ్యాస. సహజమైన శ్వాసను గమనిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం మిత్రులారా. ఎరుకతో సాధన చేద్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు, వేలు తీయవద్దు. శ్వాస మీద ధ్యాస. ఓకే, 5 4 3 2 1 0. చక్కగా మీ పవిత్రమైన అరిచేతుల యొక్క స్పర్శను మీ పవిత్రమైన కనుల మీద బోర్లించి ఉంచండి. మీ కళ్ళ ద్వారా వచ్చిన శక్తి మీ రెండు చేతుల ద్వారా మళ్ళీ రెండు చేతులు కాసి చూస్తూ ఆ యొక్క ఎనర్జీని తల దగ్గర నుంచి పాదాల వరకు అన్ని భాగాలకి పాస్ చేసేసేయండి మాస్టర్స్. ఓకే, ఇప్పుడు గట్టిగా చప్పట్లు. రేపు 11 వరకు మీరు ఇలాగే ధ్యానం కొనసాగించవచ్చు. అదేవిధంగా రేపు ఉదయం 11 గంటల వరకు మీరు ఇలా ధ్యానం చేయొచ్చు. 15వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు పౌర్ణమి ధ్యానం క్లాస్ ఉంది. మళ్ళీ రాత్రి అంతా కూడా చక్కగా ఉదయం వరకు 6 గంటల వరకు ధ్యానం ఉంది. 15వ తారీఖు వన్ డే వర్క్షాప్ నాదే. ఇక్కడే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. తర్వాత లైట్గా స్నాక్స్ అయిన తర్వాత మళ్ళీ రాత్రి నుంచి ఉదయం వరకు లక్ష్మమ్మది క్లాస్ ఉంటుంది. రాత్రి అంతా ధ్యానం ఉంటుంది. 15వ తారీఖు. సో అందరికీ గ్రాండ్ వెల్కమ్. ఈ అంతర్దర్శన యాత్ర పేరు ఆచరణం శరణం గచ్చామి. ఇందులో జీవన మర్మం తెలుస్తుంది, మానవ ధర్మం ఏంటో తెలుస్తుంది, బురదలోంచి లెగిచి కమలమై వికసించే మార్గం తెలుస్తుంది. ఈ అంతర్దర్శన యాత్ర పేరు ఆచరణం శరణం గచ్చామి. ఓకే, సో 15వ తారీఖు మీ అందరికీ స్వాగతం. క్లాస్ ఉంది, వన్ డే వర్క్షాప్, అందరూ అటెండ్ అవ్వాలి. థ్యాంక్ యూ. మీ ధ్యానాన్ని కొనసాగించండి. ఓకే, మీకు ఎంత సమయం వరకు చేయాలనిపిస్తే చేయండి. రేపు 11 వరకు